హాయ్! అందరికీ నమస్తే. ఈరోజు 'బ్రహ్మముడి' సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక సీరియల్‌లోకి వెళ్తే, సీరియల్‌లో రేఖ ఏమో సుభాష్‌కి డాక్టర్‌ని పిలిపించి పాయిజన్ ఇంజెక్షన్ ఇస్తుంది. బ్రీతింగ్ అందకుండా ఉండటానికి. తరువాత దానికి విరుగుడు గూడా తన దగ్గరే పెట్టుకుంటుంది. తర్వాత ఇంతలో అపర్ణ, ఇందు ఇద్దరూ వస్తారు. వచ్చిన తర్వాత ఇద్దరు వాళ్ళ తాతయ్య దగ్గర ఇందు వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్తుంది. వెళ్లి మాట్లాడుతుంది. మాట్లాడిన తర్వాత ఆహ్, తనకి బ్రీతింగ్ ఆడదనమాట. వెంటనే రేఖ దగ్గరకొచ్చి బ్రతిమలాడుతూ ఉంటుంది. ఆంటీ, ఆంటీ హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాలి. తాతయ్యకి బాగోలేదు అని చెప్పి అంటూ ఉంటుంది. నాకేమవసరం నేనెందుకు తీసుకువెళ్తాను అని చెప్పి రేఖ వాళ్ళిద్దరిని బెదిరిస్తూ ఉంటుంది. అపర్ణ ఏమో ఏడుస్తూ ఉంటుంది. రేఖని అరుస్తది. అందుకని నీ వాయిస్ ఇలా రైజ్ అవుతుందనే నేను ఇంత డెసిషన్ తీసుకున్నాను అని చెప్పి మాట్లాడుతుంది. మీ తాతయ్యకి అంతా బాగానే ఉంది. కానీ నేనే పాయిజన్ ఇంజెక్షన్ ఇప్పిచ్చాను. మరి ఇప్పుడు దానికి విరుగుడు కావాలి కదా! విరుగుడు కావాలంటే హాస్పిటల్ దాకా వెళ్తే బతుకుతాడో, ఉంటాడో, లేదో గూడా తెలీదు. కానీ ఆ విరుగుడు నా దగ్గరే ఉంది. మీ నాయనమ్మ చేసిన పనికి నేనిచ్చే పనిష్మెంట్ ఇదే అని చెప్పి తన్ని బెదిరిస్తుంది ఇందుని. తరువాత ఇందు, అపర్ణ ఇద్దరూ బ్రతిమలాడతారు. అపర్ణ వచ్చి తన కాళ్ళ దగ్గర కూర్చొని సారీ చెప్పి, ఇంకొకసారి నేను లాయర్ దగ్గరికి వెళ్ళను అని చెప్పి బ్రతిమలాడుతుంది. నా పర్మిషన్ లేకుండా నా మీదే కేస్ వేయటానికి వెళ్తారా? అని చెప్పి వాళ్ళని ఇంకా భయంకరంగా తిట్టి పైగా విరుగుడు మందు కోసం ఆ రూమ్‌లో పెట్టాను, నా బెడ్‌రూమ్‌లో పెట్టాను, మీ తాతయ్య బెడ్‌రూమ్‌లో పెట్టాను, అక్కడ పెట్టాను, ఇక్కడ పెట్టాను అని చెప్పి ఇందుని అక్కడికి, ఇక్కడికి పరిగెత్తిస్తుంది. దాని తర్వాత అపర్ణ ఎప్పుడైతే వచ్చి కాళ్ళు పట్టుకుంటదో, ఇంకోసారి ఇలాంటి తప్పు చెయ్యను, నువ్వు చెప్పినట్టే వింటాను అని చెప్పిన తర్వాత, తన భర్త దగ్గరున్న పాయిజన్ ఇంజెక్షన్‌కి విరుగుడు తీసుకొని అప్పుడిస్తుంది. ఇచ్చిన తర్వాత ఇందు వెళ్లి వాళ్ళ తాతయ్యని కాపాడుకుంటుంది. తర్వాత ఇందు అపర్ణని క్వెషన్ చేస్తుంది. "ఏంటి నానమ్మ ఇదంతా? రేఖ ఆంటీ ఏం చెప్తే అదే చేద్దాం. నువ్వు అంతకంటే వేరే మార్గాన్ని నువ్వు వెతకద్దు. నా టైమొచ్చినప్పుడు నేనే చూసుకుంటాను. ఇది నా ఛాలెంజ్ నేనే చూసుకుంటాను. నాకంటూ ఉంది మీరిద్దరే. మీ ఇద్దరిని కోల్పోయి నేను జీవించలేను" అని చెప్పి అపర్ణకి ఇందు వార్నింగ్ ఇస్తుంది. దానికి అపర్ణ సరే అంటుంది. తరువాత అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్‌లో రాజ్‌కి ఆ రోజు వెహికల్ కాలిపోతుంది గదా! ఆ కాలిపోయింది కల్లో వస్తూ ఉంటుందనమాట. అది చూసి రాజు కల్లో చూసి భయపడి నిద్రలేస్తూ ఉంటాడు. తనని పెంచిన తన తల్లిదండ్రులిద్దరూ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా దగ్గరవుతున్నారేమో, అందువల్లే తనకి ఇలా వస్తున్నాయేమో కలలు, తనని మర్చిపోలేకపోతున్నాడు అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందనేది రేపు చూద్దాము. చూసిన వాళ్ళంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.